మన ఇండియాలో చాలా బిగ్గెస్ట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ వచ్చేసి ఈ క్యాస్ట్ ఇష్యూ. క్యాస్ట్ అంటూ చాలామంది కొట్టుకొని చేస్తున్నారు. అసలు ఏంటి ఈ క్యాస్ట్? This is a class system which became a caste system over a period of time, thousands of years. Caste discrimination has been banned in India since 1948, but it persists and it travels. ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీకుండే ఈ క్యాస్ట్ ఎలా వచ్చిందని? ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎవరు డిజైన్ చేశారు? బ్రిటిషర్స్ మన ఇండియాకి రాకముందు మన ఇండియాలో ఈ క్యాస్ట్ రిలేటెడ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఉండేది? బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఎలా రీస్ట్రక్చర్ చేశారు అండ్ మనల్ని ఎలా ఫుల్ చేశారు? ఈ పొలిటీషియన్స్ ఈ క్యాస్ట్ సిస్టమ్ని అడ్డుపెట్టుకొని ఏమైనా పొలిటికల్ గెయిన్ పొందుతున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది అండ్ ఎవరు డిజైన్ చేశారనేది చూద్దాం. సుమారు 3500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో మనుస్మృతి అనే ఒక లా ఉండేది. మన సొసైటీలో ఆర్డర్ అండ్ రెగ్యులారిటీ ఉండడానికి ఈ మనుస్మృతి అనే లాని యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ వస్తే ఈ మనుస్మృతి లాని ఒక ధర్మశాస్త్రాల వాడి వాటిని రిజాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్లో ఒక కాన్స్టిట్యూషన్ అండ్ లీగాలిటీ సిస్టమ్ ఉన్నట్టు అనుకోండి. సో ఈ మనుస్మృతిలా మన క్యాస్ట్ని 4 కైండ్స్గా డివైడ్ చేసింది. వీటిని వర్ణాస్ అని కూడా అంటారు. అదే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఇది కాక దళిత్స్ అనే కేటగిరీ కూడా ఉంది. మీరు గమనిస్తే నేను 4 కేటగిరీస్ అని చెప్పేసి 5 కేటగిరీ చెప్పాను. సో ఈ దళిత్ని వాళ్ళు ఆ 4 కేటగిరీ సిస్టంలో కూడా కన్సిడర్ చేయలేదు. అంత గొప్పగా ఉంది ఈ క్యాస్ట్ డిఫైనింగ్ సిస్టమ్. ఈ మనుస్మృతి లా ప్రకారం ఈ 4 క్యాస్ట్ ఏదైతే డిఫైన్ చేస్తారో అది బ్రహ్మదేవుడి బాడీ పార్ట్స్లో నుంచి వచ్చినాయని చెప్తున్నారు. బ్రాహ్మిన్స్ తలపాట్లో నుంచి అండ్ క్షత్రియాస్ బ్రహ్ముడి చేతులు అని చెప్పారు. వైశ్యాస్ ఏమో థైస్ అండ్ శూద్రస్ ఏమో కాళ్ళు అని చెప్తున్నారు. ఈ మనుస్మృతి లాని అండ్ ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఎవరు డిజైన్ చేశారని బాగా డిగ్ చేస్తే తెలిసిన రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. హిందూ స్టోరీస్ ప్రకారం మను అనే పర్సన్ ఫస్ట్ మ్యాన్ కైండ్ అనమాట. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని కూడా అంటారు. కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఇతను ఒక సొసైటీ రెగ్యులారిటీ అండ్ ఆర్డర్ కోసం అండ్ కొన్ని మోరల్స్, కొన్ని రూల్స్ అన్నీ ఇలా చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ మనుస్మృతిని కూడా రాసింది ఈ మనునే అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఇంకొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే మను అనే పర్సన్ జస్ట్ అన్ హిస్టారికల్ పర్సన్. ఈ లా ఆఫ్ మను ఆర్ మనుస్మృతి అయితే ఏదైతే ఉందో దీన్ని చాలామంది బ్రాహ్మిన్స్ ఓవర్ సెంచురీ పీరియడ్ ఆఫ్ టైంలో మన సొసైటీని అండ్ మనల్ని స్టడీ చేసి డిజైన్ చేసిన ఒక సిస్టమ్, ఒక లా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మనుస్మృతి లాలో కొన్ని ఫ్లాస్ చెప్తాను చూడండి. ఆడవాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకి ఎటువంటి ఇండిపెండెన్స్ లేదు. శూద్రాస్ వాళ్ళకి చదువుకోవడానికి ఎటువంటి రైట్స్ లేవు. వాళ్ళు కేవలం ఈ పైన 3 వర్ణాస్ ఆర్ క్యాస్ట్ వాళ్ళకి సేవ చేయడానికే పుట్టినట్టుగా చెప్పారు. బ్రాహ్మిన్స్ ఏమో 4 పెళ్లి చేసుకోవచ్చంట, ఈ క్షత్రియాస్ ఏమో 3 పెళ్లి చేసుకోవచ్చంట, ఈ వైశ్యాస్ ఏమో 2 అంట అండ్ శూద్రాస్ ఏమో 1 అంట. సో నా రీసెర్చ్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే అప్పట్లో బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు చాలా సుపీరియర్ కేటగిరీలో ఉండేటోళ్ళు. టీచర్స్, స్కాలర్స్ అండ్ స్ట్రాటజిస్ట్, అడ్వైజర్స్ అందరూ బ్రాహ్మిన్సే ఉండేటోళ్ళు. వాళ్ళు ఈ మనుస్మృతి లాని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా అండ్ వాళ్ళకి కంఫర్ట్ ఉండే విధానంగా దీన్ని బాగా ప్రీప్లాన్డ్గా డిజైన్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఏమైనా పనులు కావాలనుకోండి, వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, వాళ్ళకి ఎవరు కావాలి? శూద్రస్ కావాలి. ఏదైనా కమోడిటీస్ కావాలంటే కొనుక్కోవడానికి అన్నీ ఒక వ్యాపారస్తులు కావాలి, ఫార్మర్స్ కావాలి, దానికి వైశ్యాస్ అని. సో ఇలా వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఈ క్యాస్ట్ సిస్టమ్ని అప్పట్లో యూజ్ చేసేటోళ్ళు. సో కంక్లూజన్ ఏంటంటే ఈ క్యాస్ట్ సిస్టము, ఈ మనుస్మృతి ఇదంతా హ్యూమన్ మేడ్. ఏ దేవుడు వచ్చి ఏం చెప్పిందేం కాదు. సో ఎవరైతే సుపీరియర్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ కోసం అండ్ వాళ్ళ కోసం డిజైన్ చేసుకున్న ఈ క్యాస్ట్ సిస్టమ్ని అప్పట్లో ఇలా మీనింగ్లెస్గా క్వశ్చన్ చేయకుండా అందరూ యూజ్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు దాకా మనం ఈ వీడియోలో చూసిన స్టోరీ అంతా 3500 సంవత్సరాల క్రితంది. ఈ బ్రిటిషర్స్ మన ఇండియాలోకి రాకముందు ఈ క్యాస్ట్ సిస్టమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదనేది ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్కి ముందు మన ఇండియాలో క్యాస్ట్ రిలేటెడ్ సిస్టమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదని ఆంథ్రోపాలజిస్ట్ సూసన్ బెలీ చెప్తున్నారు. బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో రాయల్ కోర్ట్లోని ప్రీ కొలోనియల్ పీరియడ్ డేటా లైక్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, టెక్స్ట్ అండ్ ట్రావెల్ హిస్టరీ అన్నిటినీ ఈ ప్రొఫెషనల్ అయిన హిస్టోరియన్స్ అండ్ ఫిలాలజిస్టులు బాగా స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బ్రిటిషర్స్ మన ఇండియాకి రాకముందు అసలు మన ఇండియాలో క్యాస్ట్ రిలేటెడ్ సిస్టమ్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది కాదంట. సో ఈ ప్రొఫెషనల్ హిస్టోరియన్స్, ఈ ఫిలాలజిస్టులు ఏమంటున్నారంటే ఒకప్పుడు క్యాస్ట్ అనేది వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉండేది. కాలక్రమేణా ఈ సామాజిక గుర్తింపు అయితే ఏదైతే ఉందో అది మారుతూనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అడవి కూలీలు, లేకపోతే పని మనుషులు, లేకపోతే బిజినెస్ మ్యాన్స్
వీళ్ళందరూ రాజులు అయ్యేటోళ్ళు, ఫార్మర్స్ కాస్త సోల్జర్స్ అయ్యేటోళ్ళు, సోల్జర్స్ కాస్త ఫార్మర్స్ అయ్యేటోళ్ళు. అండ్ కొంతమంది అయితే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వలసగా వెళ్ళిన తర్వాత వాళ్ళ సామాజిక గుర్తింపు కూడా చాలా వరకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండేది అని అంటున్నారు. సో ఇప్పుడు మనం వాడే ఈ క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఈ నియమాలు, ఈ పద్ధతులు, ఈ కట్టుబాట్లు ఇవన్నీ 18th సెంచురీలో ఒక షేప్ తీసుకున్నాయి. 18th సెంచురీకి ముందు ఈ క్యాస్ట్ రిలేటెడ్ సిస్టమ్కి చాలా తక్కువ, అసలు ఇంపార్టెన్స్ లేదని చెప్తున్నారు. సో ఒక క్వశ్చన్, 18th సెంచురీ వరకు ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నీ ఎవాపరేట్ అయిపోతే 18th సెంచురీ తర్వాత నుంచి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది? ఈ బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే మన పురాతన గ్రంథాలన్నీ బయటికి తీసి దాన్ని బాగా స్టడీ చేసి వాళ్ళకు అర్థమైన కోణంలో, వాళ్ళకు అర్థమైన విధంగా ఈ జాతి, మత, కుల ఇదంతా అప్పట్లో సెన్సెస్ యూజ్ చేసుకొని జనాలకి అజైన్ చేశారు. అప్పటిదాకా లేని ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఈ బ్రిటిషర్స్ ఎందుకు అజైన్ చేశారని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇది కేవలం మనల్ని ఈజీగా పాలించడానికి క్రియేట్ చేసిన ఒక సిస్టమ్. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. బ్రిటిషర్స్ ఊహలో క్రియేట్ అయిన ఈ జాతి, మతాలు అనే ఈ క్యాస్ట్ సిస్టమ్ కాలక్రమేణా ఒక శతాబ్దాలుగా ఒక కట్టుబాటుగా మారింది. జనాలందరూ దీన్ని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ రైట్స్ అని, ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ రైట్స్ అని. బ్రిటిష్ పీరియడ్లో మతాల్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్ ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇచ్చారు. అప్పుడు జనాలకి ఇంకా బాగా రిజిస్టర్ అయిపోయింది ఈ క్యాస్ట్ అనేది. అసలు ఈ బ్రిటిషర్స్ ఊహల్లో కల్పితమైన ఈ కులాన్ని, మతాన్ని మన జనాలు ఎంతలా ఓన్ చేసుకున్నారంటే అదే నిజమని బిలీవ్ చేస్తున్నారు. అసలు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ బ్రిటిషర్స్ ఊహల్లో క్రియేట్ అయిన ఈ క్యాస్ట్ సిస్టమ్, ఈ కులం, మతం, ఈ కట్టుబాట్లు ఇదంతా మనం క్వశ్చన్ చేయడం ఎంతైనా అవసరం. ఇంకా ఈ క్యాస్ట్ సిస్టమ్ని అడ్డుపెట్టుకొని మన పొలిటీషియన్స్ మనల్ని యూనిటీ లేకుండా డివైడ్ చేసి ఎలా పొలిటికల్ గెయిన్ పొందుతున్నారో మనం చెప్పక్కర్లా. ఈ క్యాస్ట్ సిస్టమ్ని వాడుకొని బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత మన పొలిటీషియన్స్ ఈ క్యాస్ట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని మనల్ని తోడు బొమ్మలా ఆడిస్తున్నారు. ఇదంతా కాదు మా క్యాస్ట్ ఇంపార్టెంట్ అని మీరంటే, అయితే క్యాస్ట్ ప్రకారంగా ఒక క్షత్రియుడు అయితే యుద్ధాలకు వెళ్ళాలి, లేకపోతే రూల్ చేయాలి. ఒక వైశ్యాస్ మాత్రమే వ్యాపారాలు చేయాలి. ఇప్పుడుండే టీచర్స్, స్కాలర్స్ ఆర్ స్ట్రాటజిస్ట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అయి ఉండాలి. సో మనం క్యాస్ట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ చేయట్లేదు, కానీ క్యాస్ట్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాం. సో ఇది కూడా కాదు మేము మనుస్మృతి లాని వాడతామని మీరు అనుకుంటే, మనుస్మృతి లా ప్రకారం ఒక ఆడవాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు, ఇండిపెండెన్స్ ఇవ్వకూడదు. మనం ఈరోజు ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని చదివిస్తున్నాం, ఇండిపెండెంట్గా పెంచుతున్నాం, వాళ్ళు నచ్చిన ప్రొఫెషన్ని చూస్ చేసుకునే రైట్ ఇస్తున్నాం. సో ఇంతకు ముందులా చైల్డ్ మ్యారేజెస్ లేవు. అండ్ శూద్ర కింద కేటగిరీ ఉండే ఏ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఇంతకుముందు మనుస్మృతి లా ప్రకారం చదువుకోకూడదు. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇవన్నీ మనం ఎందుకు వదిలేసాం? ఇవన్నీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అని వదిలేసాం. కానీ క్యాస్ట్ అనే పదాన్ని మాత్రం పట్టుకొని వేలాడుతున్నాం. ఎందుకని? అసలు ఏంటి ఈ క్యాస్ట్? ఎందుకు? ఎవరికి యూజ్ ఈ క్యాస్ట్ వల్ల? ఈ క్యాస్ట్ వల్ల ఒక పొలిటీషియన్స్ తప్ప ఎవరికైనా ఒక బెనిఫిట్ ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. బాగా ఉన్న వాళ్ళంతా లైక్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అసలు వీళ్ళకి క్యాస్ట్ అంటే, అసలు క్యాస్ట్ సిస్టమ్ అంటే పెద్దగా కన్సిడరబులే కాదు. వాళ్ళకంతా ఒకటే క్యాస్ట్, ఉన్నోళ్ళది లేనోళ్ళది అంతే. కానీ ఏ పని పాట లేని ఈ సమాజానికి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఒక పెద్ద ఎమోషన్లా క్రియేట్ చేశారు. నాకు తెలిసి చాలామంది మంచి కంపాటబిలిటీ ఉన్న, మంచి కంపానియన్షిప్ ఉన్న ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల విడిపోతున్నారు. ప్రతి తల్లిదండ్రుల్ని నేను ఒకటే అడుగుతున్నా, మీ పిల్లల్ని వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే ఆ పర్సన్ మీ బిడ్డని బాగా చూసుకుంటాడా లేదా? ఆ పర్సన్ మీ బిడ్డని చూసుకుంటే అంత సంపాదిస్తున్నాడా లేదా? ఆ పర్సన్ ఫ్యామిలీ ఎటువంటిది? ఆ పర్సన్ గుణగణాలు ఏంటి? ఆ పర్సన్ నేచర్ ఏంటి? వాడి క్యారెక్టర్ ఏంటి? ఇలాంటివి ఏమైనా తెలుసుకోండి, కానీ ఈ క్యాస్ట్ ఏంటి అని మాత్రం అడగండి. మీరు ఏదైతే క్యాస్ట్ అంటే కోసేసుకుంటున్నారే అది మీ క్యాస్టో కాదో కూడా గ్యారంటీ లేదు. అసలు మీ క్యాస్ట్ మీకు బ్రిటిషర్స్ ఇచ్చారు, అది కూడా 18th సెంచురీలో. దయచేసి అప్డేట్ అవ్వండి సార్. యునైట్గా ఉందాం, యునైట్గా ఎదుగుదాం. ఓట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇద్దాం, క్యాస్ట్ బేస్డ్ వద్దు. అండ్ మన పిల్లల్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇద్దాం, క్యాస్ట్ బేస్డ్ వద్దు. మన సమాజం మారడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్కే.